Thank you. నా బ్రతుకు నీది కాగా పల్లవించవా నా గొంతులు పల్లవి కాగా నా పాట బంధాన్ని అక్కై కాచేసావే గుప్పల్ని
మీరు ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళేలో వీళ్ళు సింగర్స్ కాదండి, గేమర్స్ వీళ్ళందరూ కూడా. ఫోటోగ్రాఫర్స్ కూడా వాల్ పేపర్ పెట్టేసుకున్నారు మీ ఫోటో తీసి. బీచ్ లోకి వెళ్తే కానీ తెలీదు మీరు ఎంత ఆటగాళ్ళలో, తెలుసు మాకు. ఎందుకంటే మీరు బాల్ వేస్తారా బ్యాటింగ్ చేస్తారా? బాల్ వేస్తారా బ్యాటింగ్ చేస్తారా? లవ్ చేస్తారా? మంచిది అబ్బా, మీరు అంటే లవ్ చేసే. ఎందుకు లవ్ చేయలేని అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లవ్ చేయ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అండమాన్ కమిటీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ కూడా మరి ఇలాగే ప్రతి సంవత్సరం మా కళాకారులకి అవకాశాలు ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోండి, సరేనా? ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అవునా? ఎటుంది బీచ్ ఎటుంది? ఇటుందా? ఇటనా? అందుకే చల్ల గాలి వేస్తుంది దాని నుంచి, ఎందుగా అనుకున్నాను. అబ్బో అందుకేనా? ఏది మీరు ఊతున్నారా లేదా బీచ్ గాలి వస్తుందా? ఊతున్నారా? ఎలాగా? ఉహు ఉహు అనా? అదే అనుకున్నాను. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు అందరం కొంచెం సైలెంట్ అయిపోదాం. ఒక చిన్న కాన్సర్ట్ సాంగ్ ఉంది. ఏంటి ఒక్క నిమిషం అండి ప్లీజ్, సాంగ్ ఆఫ్ చేయండి. SLS సాంగ్. అండ్ అలాగే ఇప్పుడు రాబోతున్నటువంటి సాంగ్ అండ్ ఒక స్పెషల్ సాంగ్ అండి. ఒక ఎంతమందికి రమ్మంటే ఇష్టం గట్టిగా వేసుకోండి. నాకంటే ఎంతమందికి ఇష్టం సార్ వేసుకోండి. మరి తల్లిదండ్రులు ఎంతో ముచ్చుగా పెంచుకున్నటువంటి పిల్లలు దూరం అయితే ఆ తండ్రి పడే ఆవేదన ఎలా ఉంటుందో అనేది మీ అందరికీ కళ్ళకు గంతలు కట్టకుండానే కళ్ళు ఎదురుగుంటా ఒక తండ్రి పడే ఆవేదన చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. అండ్ అలాగే ఈ రోజు ఈ కాన్సెప్ట్ సాంగ్ మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి కాదు, నిజంగా చాలా ప్రౌడ్ గా చెప్పుకోవాలి అంటే మన ఆంధ్రాలో ఈ రోజుకొచ్చి ఎటువంటి అత్యాచారం అంటూ జరగలేదంటే మీరందరూ కూడా చాలా గుడ్ బాయ్స్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బాయ్స్ అందరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలంగాణలో జరిగినటువంటి ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఒక కాన్సెప్ట్ గా తీసుకొని ఒక ఆడపిల్లపై జరిగే దాని